Jharmandan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఎంబసీ ఫోన్ చేస్తే నాగరాజ్ అనే ఒక అన్న కలిశారండి లైన్లోకి. మొత్తం ఆయనేనండి. అప్పటి నుంచి ఆయన ఉన్నాడని ఇక్కడ ధైర్యంతో ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. మొత్తం ఆయనేనండి. అంత మాటలు ఫోన్ చేయడం, మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వడం మొత్తం ఆయన్నే చూసుకున్నారండి. దయచేసి మీరన్నా ఎలగల నా పిల్లల్లో కలుపుతారనేనండి మీకు వీడియో పెట్టడం. నీకేం కాదు, నిన్ను తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పాం కదా, ఏం పర్వాలేదు, టెన్షన్ పడకు. దుబాయ్కి వెళ్ళి ఏజెంట్ చేతిలో మోసపోయినటువంటి దివ్య అనే ఒక ఆమె సుమన్ టీవీని కాంటాక్ట్ చేసింది. తను ఎంత ఇబ్బంది పడుతుంది, ఎన్ని రకాలుగా బాధలు పెట్టారు అక్కడ వాళ్ళందరూ కూడా అని చెప్పి ఆమె వీడియో చేసి మాకు పంపించింది. తనకు 4 పిల్లలని, ఏలూరు దగ్గరలో ఏదో ఒక చిన్న పల్లెటూరు ఆమెది. ఆ 4 పిల్లల్ని, భర్తని వెంటనే కుటుంబాన్ని కలవాలని, తనకి ఆరోగ్యం కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి గత 2-3 రోజులుగా ఆమె ఎయిర్పోర్ట్లోనే ఉన్నానని చెప్పేసి వీడియో చేసి పంపించింది. ఒక్కసారి ఆమె లైవ్ కాల్లోకి తీసుకుందాం, మనం మాట్లాడదాం అసలు ఏం జరిగింది, ఆమెను ఎలా అయినా సరే తీసుకొచ్చేందుకు మన వంతు ప్రయత్నం మనం ఏం చేయగలుగుతామో అది కూడా చూద్దాం. నా పేరు సోమశెట్టి విద్య అండి. మాది సంగయ్యగూడెం అండి, ఎర్నగూడెం పక్కనండి. దేవరపల్లి మండలం అండి, ఎర్నగూడెం పక్కనండి. జిల్లా ఏలూరుకి రాజమండ్రి వస్తుందండి. ఓకే అమ్మా, ఓకే చెప్పండి ఏం జరిగింది. మీరు నాకు మెసేజ్ చేశారు, ఎయిర్పోర్ట్ లో ఉన్నా మేడం సేవ్ చేయండి అని చెప్పేసి. ఏం జరిగింది అసలు, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు మోసపోయారు మీరు, ఎప్పటి నుంచి ఎయిర్పోర్ట్ లో ఉన్నారు? నవంబర్ 29న విజిట్ వీజా మీద తీసుకొచ్చారు మేడం. ఇంట్లోకి వెళ్ళాను మేడం, పని చేశాను. మా బాబాయ్ ఏమో మెడికల్ బాగాలేదమ్మా, ఇంటికి వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంట్ అని చెప్పారు మేడం. అంటే బాబా ఆఫీస్ ద్వారా వచ్చాను, వీళ్ళేమో 2 లక్షలు కట్టమంటున్నారు బాబా, నా దగ్గర డబ్బులు లేవంటే నేను హెల్ప్ చేస్తాను, టెన్షన్ తీసుకోకని చెప్పారు మేడం. ఎవరు చెప్పింది అలాగా? ఇంట్లో పనిచేసే బాబా మామ ఉంటారు కదా మేడం, వాళ్ళు చెప్పారు మేడం. సరే బాబా మీరు ఏం చెప్తే అదే చేస్తానని చెప్పాను మేడం. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేస్తే సిఐడి వాళ్ళు నెంబర్ ఇచ్చారంట మేడం. ఆ సిఐడి వాళ్ళు తీసుకెళ్లి ఆఫీస్కి తీసుకెళ్లి ఈ పిల్లని ఎలా తీసుకొచ్చావు నువ్వు, ఎంత బాగుంది మెడికల్ చేయించి మీరు ఎలా తీసుకొచ్చేసారంటే, నాకేం తెలియదు సార్, ఆ ఇండియా ఏజెంట్ అయి పంపించేశారు సార్, నాకేం తెలియదు సార్ అన్నారు అండి. అంటే ఆ పిల్ల 4 రోజుల్లో నువ్వు ఏం చేస్తావో తెలీదు, 4 రోజుల్లో టికెట్ తీసి పంపించేయాలి, ఆ పిల్ల నువ్వు రూమ్ లో పెట్టుకున్నా చచ్చిపోద్ది, ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు అని చెప్పారండి. చెప్తే నేను అన్నానండి సిఐడిలతో, సార్ నేను వెళ్ళను సార్, అమ్మ ఇప్పటికే ఒకరిని కొట్టిందంటే సార్ నాకు చెప్పారు సార్, నేను వెళ్ళను సార్ అని చెప్పానండి. నీకు మేము ఉన్నామమ్మ, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, నీకు మేము ఇస్తున్నాం, ప్రామిస్ చేస్తున్నాం, నువ్వు ఇండియాకి వెళ్ళిపోతామని చెప్పారండి. సరే అని నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోయానండి. తీసుకెళ్ళి ఫోన్ ఏమో నాది ఆఫీస్ రూమ్ లో లాక్ తీసేసిందండి, ఫోన్ తీసేసుకుని రూమ్ తీసుకెళ్లిపోయారండి. రూమ్ తీసుకెళ్లిపోయి బంధించేసి 2 రోజులు చూసాను, ఫుడ్ పెట్టట్లేదండి, కొంచెం కొంచెం పెట్టడం, నా పక్కన మా హౌస్ మేట్లకు బాగానే పెట్టడం, ఈ చేత నాకు ఈ గేడుపు వచ్చేసి ఫోన్ లేదు, మా వాళ్ళకి చెప్పడానికి లేదు. మేడం ఒకసారి ఫోన్ ఇవ్వండి మేడం, మీరు డబ్బులు అంటున్నారు కదా, నేను ఎలాగోలని చూసి కట్టేద్దానని అడిగానండి. అంతే, ఆవిడ ఇష్టం వచ్చినట్టు మా ఏజెంట్ కాల్ చేసిందని, మా ఏజెంట్ లైన్ లోనే ఉన్నారండి. ఆవిడ ఇష్టం వచ్చినట్టు గట్టి తీసుకుని ఆవిడ ఇష్టం వెంటనే కొట్టడం స్టార్ట్ చేసిందండి ఆవిడ. అయ్యో మేడం నేను ఏం చేశాను మేడం, ఎందుకు కొట్టున్నారు మేడం, నేను ఏం తప్పు చేయలేదు మేడం, బాబా అన్నారు మేడం మెడికల్ బాగాలేదని, నేను సిఐడి వాళ్ళని తీసుకురాలి మేడం అంటే ఏజెంట్ గారు అంటారండి ఫోన్ లోను, నువ్వు మేడం గారికి ఎందుకు టెన్షన్ పెడుతున్నావు, మేడం గారిని ఎందుకంత అరిపించేస్తున్నావు అన్నారు. నేను ఏం చేయలేదండి, నేను ఏం చెప్పలేదంటే మా ఊళ్ళకి ఫోన్ చేయమన్నా నాకు తెలియదు అంటున్నాను. నువ్వు ఎంత ఇసువంటుడు దాని అనుకోలేదని ఏజెంట్ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టడం స్టార్ట్ చేశారని ఫోన్ లోనే. నేను ఇంకా ఫోన్ మా ఊళ్ళకి కొట్టినట్టు చెప్తే 120 అలాగ ఇస్తానని తీసుకెళ్లారండి. 26-28 పడుతుందని ఇండియా డబ్బులు అండి. తీసుకొచ్చారండి ఇక్కడికి. ఇలాగ అయిపోయిందండి. ఎప్పుడు వెళ్ళావు నువ్వు, ఎన్నో తారీఖు వెళ్ళావు, ఏ నెలలో? నవంబర్ 29న ఇక్కడికి వచ్చానండి. నవంబర్ 29న వచ్చానండి. అయితే ఇలా కొడుతున్నాని మా ఆయనకి చెప్తే ఊరుకున్నందని నేను అప్పటికి మా ఆయనకి చెప్పానండి, ఇలా కొడుతుందంటేని మా ఆయన ఫోన్ తీసుకుని ఎందుకు కొట్టారండి అంటే, ఆమె ఏం చేసిందో తెలుసా అన్న. ఏం చేసిందంటే సిఐడి వాళ్ళని తీసుకొచ్చింది, సిఐడి వాళ్ళని తీసుకొస్తే అలా కొట్టేస్తారా మేడం అని అడిగారండి. అడిగితే వెంటనే ఫోన్ కట్ చేసేసి ఫోన్ ఇవ్వడం ఆపేశారండి. ఫోన్ కూడా ఇవ్వట్లేదండి 4 రోజులు. మా ఆయన ఎవరన్నా ఫోన్ చేశారు, కాదమ్మా మీ హస్బెండ్ ఉన్నారు, నువ్వు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అంత దూరం పోయినావు, ఎన్నో జరుగుతున్నాయి కదా, ఏజెంట్లు ఎంత ఏడిపించు తింటున్నారు, ఎన్ని రకాలుగా హింస పెడుతున్నారు చూస్తున్నావు కదా, నువ్వు ఎందుకు పోయినావు చెప్పు. అంటే ఎర్నగూడెం ఏజెంట్ మా దగ్గరేనండి, మాకు తెలుసండి, మా దగ్గరనే అండి. చేస్తున్నారు కదమ్మా. అంటే ఆయన ఏం చెప్పారంటే, విజిట్ వీజా కదమ్మా, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే రిటర్న్ టికెట్ జనవరి 24 అండి నాది.
మీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఆ సెల్ తెలియదండి, ఏం చూడండి సెల్లో అన్ని కూడా ఏం తెలియదండి. ఇక ఆయన నాకు తెలుసు కదా, ఆయన మీద భారం, ఆయనే మొత్తం చూసుకుంటానన్నారు కదా అని ఇక్కడికి వచ్చానండి. మీ హస్బెండ్ ఏం వచ్చాక చేయరా? కూలి పనికి వెళ్తారండి, కూలి పనికి వెళ్ళి బాగా ఓకే. లేని వాళ్ళమండి. ఆయన కష్టపడితేనే తిండండి, ఓకే. పిల్లల్ని చూసుకోవడం తిండే సరిపోతుంది కదా ఎంతమంది అని పిల్లలు? ఇక్కడికి వచ్చాను. నాకు 4 పిల్లలండి. ఎంత వయసు ఎంతమ్మా? ఫస్ట్ బాబుకి 9 సంవత్సరాలండి, పెద్ద బాబుకి. ఆ, రెండో బాబుకి 7 సంవత్సరాలండి, మూడో బాబుకి 5 అండి. ఉమ్. మన పుట్టిన బాబుకి 2 సంవత్సరాలు ఉంటాయండి. నువ్వు అంత చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టిపోయినావా అమ్మ? అసలు ఎలా కాదు చెప్పు, మేడం, నలుగురు అంటే పిల్లల్ని వదిలిపెట్టి ఎలా పోయినావు అసలు? అట్లా 4కి మా ఆయన హాస్పిటల్లోనే మొత్తం డబ్బులు పెట్టడం, తిండి లేకపోవడం. ఇంకా ఆయన పెళ్ళైన కాడి నుంచి ఆయన ఒక్కడే భారమండి, తింటాకే సరిపోతుంది పిల్లలతో. ఊర్లోనే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదమ్మా, ఎక్కడ ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా ఉద్యోగం. అప్పటికి వాళ్ళందరూ చెప్పారండి. నేను ఏం చేశాను, ఇక్కడ అంటే ఎక్కువ జీతం మొత్తం 30,000 దాకా వస్తుంది కదా, ఇంకేంటి ఇక్కడ పిల్లలకు లైఫ్ ఉంటది కదా అని ఇక్కడికి వచ్చాను మేడం. వచ్చే డిసెంబర్ 3 నుంచి బ్లీడింగ్ అవుతుంది మేడం. నేను ఆ మేడం రూమ్ లో పెట్టా చెప్పాను మేడం, అయ్యో. మేడం ఇలా బ్లీడింగ్ పోతుంది మేడం, గట్ల కింద పోతుంది మేడం అంటే, నేనేం చేయను, నాకు సంబంధం ఏంటి, నువ్వు వచ్చిన పనికి నువ్వు నాకు చెప్తే నేనేం చేస్తానే అనేది మేడం. నా కాటన్ టాప్లు టవల్స్ అవన్నీ నేను తీసి పెట్టుకునేదాన్ని మేడం. అప్పటికే అడిగాను మేడం, ప్యాడ్స్ లేవంటున్నారు కదా మేడం, మీది వేస్ట్ క్లాత్ ఇవ్వండి అంటూ కూడా అడిగాను మేడం. అడిగితే నీ మొహం మీద చూస్తే నేను చిచ్చి ఎలా అవుతుంది కానీ ఆవిడ ఇష్టం వచ్చినట్టు తిట్టేది మేడం. ఉమ్. అప్పటికి హౌస్ మేట్లు వస్తారు కదా మేడం, వాళ్ళని అడిగితే వాళ్ళ ఫ్యాట్లు ఇవ్వడం, ఏదో చేయించుకొచ్చిన వాళ్ళు డబ్బులు ఇట్టి వాళ్ళ ఫ్యాట్లు కొనుక్కురావడం అలా చేశారు మేడం. ఇప్పటికి డిసెంబర్ 3 నుంచి వచ్చిందండి, ఇప్పుడు ఫినిష్ అవ్వలేదు మేడం బ్లీడింగ్. ఇప్పటికి ఇంకా ఆగలేదా అలాగా అమ్మా? ఇంకా ఆగలేదు మేడం. వారం రోజుల నుంచి నీళ్ళ కింద అలాగా అవుతూనే ఉంది మేడం. అన్ని క్లారిటీగా చెప్పాను మేడం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉండబట్టి ఎన్ని రోజులైంది మీరు? మొన్న ఆదివారం నాడు తీసుకొచ్చి అక్కడ టికెట్ అయి తీసారు మేడం. ఉమ్. నేను ఇంక ఈవిడ దెబ్బలు తట్టుకోలేక ఏజెంట్ గారు అంటున్నారండి, నువ్వు ఫైన్ అయి మాకు సంబంధం లేదు, నిన్ను ఎలాగైతే తీసుకొచ్చామో అలాగే చెప్పేస్తాం మేము, మాకు సంబంధం లేదన్నారు. నేనేంటంటే ఈవిడతో కొట్టించుకోలేక నాకు హ్యాంగర్లో ఇస్త్రీ చేసి హ్యాంగర్లు ఇచ్చుకుని ఆవిడ ఇష్టం వచ్చి తల అంతా కొట్టి అయ్యో. ఇష్టం వచ్చి జుట్టు అట్టుకుని అవి అట్టుకుని లాగడం, అవి పట్టేసి చెవు మొన్న ఇస్త్రీ పెట్టి వైర్ మీద ఎట్టు కొట్టేటప్పటికి వైర్ ప్లగ్ ఇక్కడ తగిలిందండి. నాకు చెవు కూడా సరిగ్గా వినిపించట్లేదండి. నేను ఇంకా దేవుడు బయటపడితే చాలు ఈవిడ దగ్గర నుంచి అని, సరే అంటే టికెట్ తీసేయండి, నేను పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటానని వచ్చేసానండి ఇక్కడ బయటికి. ఆవిడ బస్ స్టాండ్ కూడా టికెట్ పాస్పోర్ట్ నా ఫోన్ ఇచ్చేసి వదిలేసిందండి. తెలుగు వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చానండి. లోపలికి వెళ్ళాక ఎంతమంది సార్లు బతిమాలని, ఎవరో లేదు సార్, నాకు ఈవిడ చూస్తే ఇలా వదిలేసింది సార్. ఆవిడ ఫోన్ నెంబర్ అన్ని డిలీట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ ఇచ్చింది మేడం, స్విచ్ ఆఫ్ చేసి. ఎవరిని తెలియదు సార్ అని చెప్పినా వీళ్ళేమో ఫైన్ కదమ్మా గవర్నమెంట్ వాళ్ళు, మేము ఏం చేయలేమన్నారండి. ఇండియన్ ఎంబసీ ఫోన్ నెంబర్లు ఇచ్చి బయటకు పంపించేశారండి. ఇక తెలుగు వాళ్ళేమో ఎంబసీ వాళ్ళు నెల ఉంచుతారు, నీకు చూస్తేనేమో బ్లీడింగ్ పోతుంది, అదేదో ఫైన్ కట్టేసి వెళ్ళిపోని చెప్పారండి. ఎంతంటమ్మా ఫైన్ ఎంతంట? మొన్న ఆదివారం 180 రియాలు వచ్చింది మేడం. ఇప్పుడేమో వారం రోజులు 10 రోజులు అయిపోయింది కదా మేడం, 270 280 కాడికి ఫైన్ వచ్చేసింది మేడం. నాగరాజు గారు ఎట్లా వచ్చారు? నాగరాజు గారు కూడా నాకు ఫోన్ చేశారు నీ కోసం. నువ్వు వీడియో పెట్టిన తర్వాత నేను ఆయనతో మాట్లాడితే ఆయన కూడా చెప్పారు నాకు, అవును మేడం నాకు తెలుసు ఆల్రెడీ ఈ కేసు అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. నాగరాజు గారు ఎట్లా వచ్చారమ్మా? ఆయన చాలా హెల్ప్ చేస్తున్నట్టున్నారు నీకు. అవును మేడం, అసలు వారం రోజుల నుంచి నాకు భయం వేసి నేను ఎవరికి చెప్పలేదు మేడం. ఇక మొన్న ఇండియన్ ఎంబసీకి పోలీసు వాళ్ళు నెంబర్ ఇచ్చారు కదా అని మొన్న ఫోన్ చేశాను మేడం నాగరాజ్ సార్ గారికి. ఇక ఆయన నా గురించి వారంలో తిండి నీళ్లు లేకుండా ఎలాగున్నావమ్మా, నీకు ఆయన హెల్ప్ చేయడం, ఆయన ఫోన్లు చేయడం, మాటలు రావడం, ఫుడ్ తీసుకురావడం, మెడిసిన్ తీసుకురావడం మొత్తం ఆ సార్ గారండి. నువ్వేం టెన్షన్ పడక, ఇక్కడికి ఎవరు రారు, మొత్తం నేను చూసుకుంటానన్నారు. ఇండియన్ ఎంబసీకి రమ్మన్నారండి. సార్ నాకు బయటకు అయితే నేను రాను సార్, నాకు భయంగా ఉంది సార్, నేను రాను సార్, నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏం చెప్తే మేము అదే వింటామన్నారండి. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి మేడం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను కొట్టలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పారంటండి. సార్ గారు నేను చూసుకుంటానమ్మా, కంగారు పడకు, నేను చెప్పినట్టు చెయ్యి, నేను అలాగ నిన్ను తప్పేస్తాను, ఈ పిల్లల్ని కలుపుతానని చెప్పారని సారం మీద చెప్పారని ఇంకా ఇలా ఉన్నానండి. లేకపోతే నేను ఏదైనా చేసుకుని ఏం కాదమ్మా, ఏం కాదు, ఆల్రెడీ మేము చెప్పాం కదా నీకేం కాదు, నిన్ను తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పాం కదా, ఏం పర్వాలేదు, టెన్షన్ పడకు. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి, ముఖ్యంగా ఇలా గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి ఇబ్బంది పడే వాళ్ళ కోసం అనేది సపరేట్గా ఒక డిపార్ట్మెంటే ఉంది. రాజశేఖర్ గారు అని చెప్పేసి ఇంకో సార్ ఉంటారు, ఆయనతో కూడా మాట్లాడదాము. ఆయనతో మన నాగరాజు గారితో ఇద్దరితో మాట్లాడతాను. ఇద్దరితో మాట్లాడి నిన్ను ఎలా అయినా సరే ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. వీలైనంత తొందరగా ఇవాళ రేపట్లోనే నేను ఇండియా తీసుకొచ్చేలాగా ప్లాన్ చేస్తానమ్మా. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడు వాళ్ళిద్దరితోటి కూడా మాట్లాడతాను, సరేనా?
టెన్షన్ పడకు. అదే మేడం చాలా టార్చర్ ఎంతో చాలా కొట్టింది మేడం. నాకు ఆ భయంలోని బయటకు కూడా వెళ్ళట్లేదు మేడం. అదే నాకు మరి అంత అర్థమైందమ్మా. దారుణం. అర్థమైంది. మీరు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా ఎట్లాగును. ఈ మన ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు కాబట్టి మీకేం టెన్షన్ ఉండదు. ఎవరు ఏం చేయరు మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో. నాగరాజు గారు ఎట్లాగో అదే మేడం. సపోర్ట్ చేస్తున్నారు కదా! నేను ఇప్పుడు రాజశేఖర్ సార్‌తో కూడా మాట్లాడతాను. రాజశేఖర్ గారితో మాట్లాడి ఎలాగైనా సరే నిన్ను వీలైనంత తొందరగా ఇండియాకి తీసుకొచ్చి మీ కుటుంబంతో కలిపే బాధ్యత సుమన్ టీవీ తీసుకుంటది. సరేనా? సరే వరీ మేడం. చాలా అవ్వకమ్మా. టైం నా పిల్లలు తప్పకుండా మేడం చాలా భయంగా ఉంది మేడం. తప్పకుండా. బాధపడకు. నేను వెంటనే చేస్తాను ఆ పని. సరేనా? సరే మేడం. చాలా రైట్ అమ్మా. థాంక్స్ మేడం. జాగ్రత్తగా ఉండు. అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండి ఏమన్నా అవసరమైతే నాగరాజు గారితో మాట్లాడు. సరేనా? నాకు కూడా ఫోన్ చేయమన్నా అవసరం అయితే. సరే తొందరగా మేడం. చాలా తొందరగా థాంక్స్ మేడం. తీసుకొస్తా. ఇవాళ రేపట్లోనే తీసుకొస్తా. సరేనా? సరే మేడం. నేను చాలా నాగరాజు గారితోటి థాంక్స్ అలాగే మేడం. రాజశేఖర్ గారితోటి మాట్లాడతాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. సరేనా? సరే మేడం. నా పిల్లలు కలిపితే చాలు మేడం. అలాగే తప్పకుండా. సరేనా? బాధపడకండి, సరే. సరే. ఏడవకండి. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఏడ్చి బాధపడితే బ్లీడింగ్ ఇంకా ఎక్కువ అవుతదమ్మా. టెన్షన్‌కి ఎక్కువైపోతది ఇంకాను. ఇంకా హెల్త్ ఎక్కువ పాడవుతది మీకు. మరీ ఎక్కువ బ్లీడింగ్ అయితే మళ్ళీ మీరు రాడానికి కూడా అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు మేము వచ్చాం కదా! ఎట్లైనా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత మాది. సరేనా? సరే మేడం. సరే మేడం. ఇక్కడ అన్నాళ్ళు కూడా పాపం ప్యాడ్లు అయ్యి అన్న తీసుకురావడం అందుకని సొంత చెల్లి ఏం టెన్షన్ పడకండి. తీసుకొస్తాం. సరేనా? రైట్ అమ్మా. సరే మేడం. రైట్ చాలా అమ్మా. థాంక్స్ మేడం. సరే మేడం.